ఇక సంధ్యా థియేటర్ కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. అలాగే ఒక పిల్లవాడు కూడా గాయాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు అరెస్టు చేశారు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఒక బాలుడు కూడా గాయాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేశారు సినీ హీరో అల్లు అర్జున్. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ పిటిషన్ నమోదు చేశారు. ఇక పుష్ప 2 సినిమా సందర్భంగా తొక్కిసలాట జరిగింది సంధ్యా థియేటర్ వద్ద. సో మొదటి రోజు సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంగా ఒక మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. అలాగే ఒక బాలుడు కూడా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మూవీ టీం కూడా స్పందించారు. అలాగే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లిస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ నిన్ననే హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, తొక్కిసలాట సందర్భంగా ఆ కేసుకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా, డీటెయిల్స్ ఏంటి? ఇది బిగ్ బ్రేకింగ్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ తన అనుచరులు కుటుంబ సభ్యులతో సినిమా హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అప్పుడు అక్కడ ఫ్యామిలీ, ఒక ముఖ్యంగా 35 ఏళ్ల రేవతి అనే మహిళ తొక్కిసలాట్లో కూడా అక్కడే మృతి చెందింది. తర్వాత ఏకంగా ఒక చిన్నారి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా ఈ ఘటన పైన పోలీసులు ఆ యొక్క సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఏకంగా లాఠీ చార్జ్ చేయాల్సింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి పోలీసులు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా, సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోకుండా ఉన్న పలంగా వచ్చేసి అక్కడ తొక్కిసలాటకు కారణమైనటువంటి వారందరూ కూడా పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో A2గా కూడా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులకి రిప్లై ఇచ్చిందో లేదా కూడా కన్ఫర్మేషన్ అవ్వలేదు. కానీ పోలీసులు ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అతన్ని అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇదే కేసులో సంధ్యా థియేటర్ ఓనర్ బట్టి ఆయన కూడా A1 గా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు మరొక నలుగురిని కూడా ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క సంఘటనని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ రోజు పోలీసుల మీద కూడా అభిమానులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నా కూడా తోపులాట ఎక్కువగా జరిగినటువంటి నేపథ్యం పడుతుంది. రాత్రంతా దాదాపు 100 మంది పోలీసులు పెట్టి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పరిణామాల పైన ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా తీశారు కాబట్టి పోలీసులు వాటి బేస్ చేసుకుని, దాంతో పాటు ఈ అల్లు అర్జున్ ఎంటర్ అయినప్పుడు జరిగినటువంటి సంఘటన వల్లనే మృతురాలు చనిపోయింది అనేది కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు కాబట్టి దాని దగ్గరగానే కేసు నమోదు చేసి ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకెళ్తున్నారు. రైట్, అక్కడ ప్రీమియర్ షోకి సంబంధించి తను ముందుగానే ఇన్ఫార్మ్ చేశాను, ముందుగానే భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, సో నాకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా అల్లు అర్జున్ ఆల్రెడీ వివరణ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏ ఆరోపణలతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు? అంటే ఆయన సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్టుగా, కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేది కూడా మీరు చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ లాంటి మామూలుగా అయితే నాట్ ఓన్లీ అల్లు అర్జున్ కానీ సంధ్యా థియేటర్లో కానీ సుదర్శన్ థియేటర్లో కానీ ఎవరైనా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చిత్ర యూనిట్ కానీ సినిమా హీరోలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు
మస్ట్ అండ్ షుడ్ గా లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంటుంది. సో వాళ్ళు వస్తారు, వాళ్ళకి భద్రత కల్పిస్తారు. దాంతో పాటు ప్రైవేట్ సైన్యం కూడా ఉంటుంది కాబట్టి బౌన్సర్లు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి ఈ చిత్ర యూనిట్ కానీ ఇతరులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. సో ప్రత్యేకమైనటువంటి భద్రత వాళ్ళు మాత్రం వీళ్ళకి ఏం కాకుండా హీరోయిన్లుగా లోపలికి తీసుకెళ్తారు. కానీ పోలీసులు మాత్రం సామాన్యులకు అంటే అభిమానులకి ఏం కాకుండా అక్కడ భద్రత అనేది కల్పిస్తుంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్ మన జరగలేదు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో తొక్కిసలాట జరుగుతున్నప్పుడు కానీ అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కానీ కనీసం అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు సినిమాలు చూసారు కానీ చిత్ర యూనిట్ కానీ తర్వాత సంధ్య థియేటర్ యాజమాన్యం కానీ బయట ఏం జరిగింది, ఎందుకు ఇంత తొక్కిసలాట జరిగింది, ఎందుకు ఇంత లాఠీచార్జ్ చేస్తున్నారు ఎందుకు ఒక్కరు కూడా ఆరా తీయలేదు. చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దీన్నే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే చిక్కడపల్లి సిఐ ఏకంగా ఆయనే వచ్చి సిపిఆర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే బాధితుడికి పిల్లోడికి ఆడ పడిపోయినప్పుడు అతను తన మొత్తం సిబ్బంది అంతా కూడా వచ్చి సిపిఆర్ చేసి అతన్ని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వెంటనే వాళ్ళు అక్కడ బేగంపేట ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో చేర్చిన నేపథ్యం పడుతుంది. అప్పటికే రేవతిని బతికించడానికి పోలీసులు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందినట్టుగా అప్పుడు చెప్పారు. సో ఈ మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా వైరల్ గా మారింది. ఆ రోజు ఈ అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఇన్సిడెంట్ అంతా జరిగిందని కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దీనికి కారకులందరినీ కూడా అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దాని దగ్గరగానే ఇప్పుడు అల్లు అర్జున్ ని తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం అలాగే అరెస్ట్ చూపించడం కోసం ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. చిక్కడపల్లి పోలీసులు స్టేషన్ లోనే ఆయన విచారిస్తారా లేకపోతే డీసీపీ ఆఫీస్ కు తీసుకొచ్చి ఆయన విచారిస్తారా, ఆయన స్టేట్మెంట్ ని తీసుకుని వదిలేస్తారా ఏంటనేది కూడా మనం కాసేపట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్ రానా, అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు కదా, సో దానికి సంబంధించి విచారణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అయితే నాట్ టు అరెస్ట్ అనేది ఇప్పటికే ఆయనకు వచ్చింది కాబట్టి, కాకపోతే కేసులో విచారణ మాత్రం కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకి హాజరు కావాలని కూడా ఏకంగా హైకోర్టు కూడా డైరెక్షన్ వచ్చింది. సో పోలీసులు ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఆయన విచారణకు తీసుకొస్తున్నారు. సో విత్ భద్రత మీద. సో ఆయన ఇవాళ ఎటువంటి చెప్తాడు, ఎందుకంటే కేసులో వాయిదా పడింది కాబట్టి తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా పోలీసులు విచారణ చేస్తారు, దర్యాప్తు చేస్తున్న భాగంగానే ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకుంటారు. ఆయన ఏం చెప్తాడు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూపించి అడిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ కేసులో ఏటుగా ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రం కంపల్సరీ కూడా మేము అరెస్ట్ చేస్తామనేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అరెస్టుకు కావాల్సినటువంటి తగినన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా, ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అనూహ్యంగా పోలీసులు ఇప్పుడు వచ్చి అల్లు అర్జున్ జూబ్లీస్ లో ఉన్నటువంటి తన నివాసం దగ్గరికి చేరుకున్నారు. 45 దగ్గర ఉన్నటువంటి నివాసానికి చేరుకొని అప్పుడే ఆ ఇంటి దగ్గర అల్లు అరవింద్ గాని వారి కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరూ ఉన్నారు. సో పోలీసులు అక్కడి నుంచి కూడా తరలించినట్టుగా మనకు తెలుస్తుంది. మార్గ మధ్యలో ఉన్నారు. సో ఆయన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ విచారిస్తారు, ఎక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. అది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు కాసేపట్లో మనకు రాబోతున్నాయి. రైట్ రానా, అయితే ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఇంత క్రేజ్ రావడం, అలాగే ఆ సినిమాలో తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మృతి చెంది ఆ కేసులో ఆ హీరోని అరెస్ట్ చేయడం అనేది